తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. మరి బీజేపీతో అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్న అలయన్స్ ఇక్కడ కూడా ఉంటుందన్న విషయాలు మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న జనసేన బీజేపీ అటు రాష్ట్ర కార్యాలయం ఓపెన్ జనసేనది, దాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ యాక్టివ్ కూడా చేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, ఏ పార్టీకైనా ఎక్కడైనా కార్యాలయాలు పెట్టుకోవచ్చు, యాక్టివ్ కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలో ఆఫీస్ పెట్టిండు, ఆంధ్రాలో ఒక ప్రెసిడెంట్ పెట్టిండు, అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసిండు, మహారాష్ట్రలో ఆఫీస్ పెట్టిండు, మహారాష్ట్ర తిరిగిండు. ఏముంది, ఒక రాజకీయ పార్టీకు ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడైనా పార్టీలు పెట్టవచ్చు, ఎక్కడైనా పార్టీ ఆఫీస్ పెట్టవచ్చు. దానికి ఏమున్నది? రెండోది, ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీగా రాజకీయం కోసం ఉన్నది. రాజకీయాలు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది మనము బ్యాండ్ ఆర్గనైజేషన్ కాదు కదా. నెక్స్ట్ బ్యాండ్ ఉంది కాబట్టి ఎక్కడ యాక్టివిటీ చేయడానికి వీలు ఉండదు, బికాస్ దే ఆర్ బ్యాండ్. ఇప్పుడు ఒక డెమోక్రటిక్ సిస్టంలో పొలిటికల్ పార్టీ ఎక్కడైనా పని చేసుకోవచ్చు. మనకి ఏముంది, కేవలం పార్టీ కూడా పార్టీ పెట్టి దేశం తిరిగింది కదా. నేను అట్లే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కాదు, ఆయన కమల కళ్యాణ్, ఆయన కమలం తీసుకొస్తుంది, కమలం పొంలో ఉన్నటువంటి ఒక మొగ్గ అని చెప్పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటారు. ఇక వారు ఏమన్నా ఏంది, ఆయన ఇండిపెండెంట్గా పార్టీ పెట్టాడు, గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన అప్రిషియేట్ చేయాలి కదా ఆయన్ని. అనమాట అది ఆయన ఒక పార్టీ కష్టపడ్డాడు, కొన్నిసారి ఓడిపోయాడు, ఆయన రాజకీయం వదిలిపెట్టలే కదా. పొత్తులకు సంబంధించి ఒకవేళ జిహెచ్ఎంసీలో పవన్ కళ్యాణ్తో గత ఎన్నికల్లో కూడా చూసాం, ఉండబోతుందా? అవి జాతీయ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మా జాతీయ పార్టీ కాబట్టి దే విల్ డిసైడ్. పవన్ కళ్యాణ్ పార్టీని ఆహ్వానిస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, మీ అయ్య జాగిరా అని చెప్పి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ఆహ్వానించేది ఆల్రెడీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కదా. వస్తే నష్టం ఏమైనా జరుగుతుందా బీజేపీకి ఒకవేళ ఆయన ఇక్కడ ఉంటే ఎన్డీఏలో? అంటే మీ కార్యకర్తలకు కష్టపడ్డారు. మా పార్టీ కష్టం మాకు ఉంటుంది, ఎవరు పార్టీ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ పెట్టుకోవడం ఎటువంటి అభ్యంతరం లేదు, ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఆయన ఎన్డీఏ భాగస్వామికి ఇక్కడ ఉంటారా లేదని పార్టీ చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళకు ఏం భయం అవుతుంది అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రశ్నిస్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.